హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాం. సో మనం రోజు ఉపయోగించే రెచ్చగొట్టడం అంటే విపరీతమైన కోపానికి గురి చేయడం లేదా కోపం తెచ్చుకోవడం, ఇలాంటివి ఎలా చెప్తారు, దీనికి ఎలాంటి వర్డ్స్ ఉపయోగించవచ్చు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అంటే ఆగ్రహ జ్వాలలు అంటారు కదా, విపరీతమైన ఆగ్రహానికి గురయ్యారు లేకపోతే గురి చేశారు, ఇలా చెప్పడానికి మనం ఒక వర్డ్ని యూజ్ చేయొచ్చు. అదేంటంటే ఇన్రేజ్. దీన్ని మోస్ట్లీ ఇన్రేజ్డ్గా ఉపయోగిస్తారు. సో ఇన్రేజ్డ్ అంటే ఏంటి? ఇన్రేజ్డ్ లేక ఎన్రేజ్డ్ ఎలా అయినా చెప్పచ్చు. దీన్ని మనం ఎలా ఉపయోగిస్తామంటే రెచ్చగొట్టడం అంటే కోపానికి గురి చేయడం, విపరీతమైన కోపానికి, ఎక్స్ట్రీమ్లీ టు మేక్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అని, లేదు టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. సో ఇలా చెప్పచ్చు. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను అతని రూడ్ బిహేవియర్ తో చాలా ఆగ్రహానికి గురయ్యాను. నాకు పట్టరాని కోపం వచ్చింది. ఐ వాజ్ enraged at his rude behavior. సో ఇక్కడ ఏంటంటే ఐ వాజ్ ఎంరేజ్డ్ తర్వాత ఇక్కడ అట్ కానీ లేదా బై కానీ ఓవర్ కానీ ఇలాంటి ప్రిపోజిషన్స్ ఉపయోగించవచ్చు. ఐ వాజ్ ఎంరేజ్డ్ బై అని అనొచ్చు, లేదా ఓవర్, బై లేక ఓవర్ ఈ ప్రిపోజిషన్స్ వాడచ్చు అనమాట. సో ఐ వాజ్ ఎంరేజ్డ్ అట్ హిస్ రూడ్ బిహేవియర్. ఇక్కడ ఏంటంటే పట్టరాని కోపం వచ్చింది అని, ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అని. సో హీ వాజ్ ఎంరేజ్డ్ అట్ ది ఆర్టికల్ అబౌట్ హిమ్. మనం జనరల్గా చూస్తుంటాం, ఏది పడితే అది కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారం కూడా రాస్తుంటారు, యూట్యూబ్లో కూడా కావచ్చు. సో అలాంటి సందర్భాల్లో కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఏంది లేనిపోయింది రాశారు అని చాలామంది వాపోతుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే పట్టరాని కోపం వస్తుంది. సో ఎగ్జాంపుల్కి హీ వాజ్ ఎంరేజ్డ్, లేదు ది యాక్టర్ వాజ్ ఎంరేజ్డ్ at the article about him. అతనికి సంబంధించిన ఆర్టికల్ చూసి, అంటే అతను సంబంధించి లేనిపోని విషయాలన్నీ కల్పించి రాశారు కాబట్టి అతనికి పట్టరాని కోపం వచ్చింది. ఓకే, ఇలా చెప్పచ్చు. సో జనరల్గా అయితే డోంట్ లూజ్ యువర్ టెంపర్ అంటుంటాం, షీ లాస్ హర్ టెంపర్ అంటుంటాం. లేదు ఇంకొక వర్డ్ ఉంది, అదేంటంటే రేజ్. ఇది నౌన్గా ఉపయోగించవచ్చు. సో ఐ వాజ్ ఫ్రైటెండ్ బికాజ్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ హిమ్ ఇన్ సచ్ ఏ రేజ్. నేను ఎప్పుడు కానీ అతన్ని అంత కోపంతో అంటే రేజ్ అంటే ఏంటి? విపరీతమైన కోపంలో ఎప్పుడు చూడలేదు నేను. అలాంటి సందర్భాల్లో రేజ్ని ఉపయోగించి, దీని నుంచి ఇది కూడా వచ్చింది. రేజ్ అంటే ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ నౌన్గా ఉపయోగిస్తాం. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఏంటి? సో యు లుక్ సో యాంగ్రీ, ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ ఇన్ సచ్ ఏ రేజ్. అలాంటి కోపం నేను ఎప్పుడు చూడలేదు, ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు, ఇలా చెప్పచ్చు. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ ఇన్ సచ్ ఏ రేజ్, వాట్ హ్యాపెండ్, ఇలా చెప్పచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో అక్కడున్న వాళ్ళు ఒక పబ్ని అక్కడ కడుతున్నారని ఆగ్రహానికి గురయ్యారు. ఎగ్జాంపుల్కి పీపుల్ వర్ రేజ్డ్ at what? at their plan, లేకపోతే at the plan to build a new club, new pub in the neighborhood. వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో
సో దేవర్ రేజ్డ్ అనమాట, ఆగ్రహానికి గురయ్యారు. ఎక్కడ, దేని గురించి అంటే అట్ ద ప్లాన్, ఏం ప్లాన్, అట్ ద ప్లాన్ టు బిల్డ్, లేకపోతే అట్ ద డెసిషన్ టు బిల్డ్ అ న్యూ పబ్ ఇన్ ద నైబర్హుడ్. సో ఇలాంటివి అక్కడ ఉంటే చెడిపోతారు కాబట్టి దేవర్ రేజ్డ్, ఆగ్రహానికి గురయ్యారు. రేజ్డ్ అని చెప్పి అట్ అని చెప్పి మనం పర్టికులర్ విషయం కావచ్చు, వ్యక్తి కావచ్చు, మనం రాయొచ్చు. సో ఐ వాజ్ రేజ్డ్ అట్ హర్ రూడ్ బిహేవియర్, లేకపోతే we were raised at his thoughtless behavior. అతను ఎట్టు పడితే అటు ఆలోచన లేకుండా బిహేవ్ చేస్తున్నాడు, దానివల్ల మాకు ఆగ్రహం వచ్చి, అంటే మేము పట్రాని కోపం వచ్చింది మాకు, లేకపోతే కోపంతో రెచ్చిపోయాము, ఇలా చెప్పుకోవచ్చు. ఉంటాం, ఆగ్రహానికి గురైన ప్రజలు వాహనాల్ని తగులబెట్టారు. సో అలా చెప్పేటప్పుడు రేజ్డ్ అన్న వర్డ్ని యాడ్జెక్టివ్గా ఉపయోగించవచ్చు. సో పీపుల్, ఎలాంటి పీపుల్ అంటే రేజ్డ్ పీపుల్, లేదు రేజ్డ్ క్రౌడ్, ఆగ్రహానికి గురైన గుంపు. సో ద enraged crowd set the car లేదా bus on fire, set it on fire. సో నిప్పంటించారు అంటే ఇక్కడ ఏంటి, ఎంరేజ్డ్ క్రౌడ్ అంటే ఏంటి, క్రౌడ్ ఎలాంటి క్రౌడ్ అంటే ఆగ్రహానికి గురైన క్రౌడ్, గుంపు. ద ఎంరేజ్డ్ మ్యాన్ అంటే ఆగ్రహానికి గురైన వ్యక్తి ఏం చేశాడు, సెట్ ద కార్ ఆన్ ఫైర్. సో ఇలా మనం చెప్పచ్చు, ఇక్కడ అడ్జెక్టివ్ అన్నమాట. సో ఎంరేజ్డ్ అన్న వర్డ్ మోస్ట్లీ యాడ్జెక్టివ్ గానే ఉపయోగపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి హీ బికేమ్ ఎంరేజ్డ్ అండ్ క్రాష్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. హీ బికేమ్ enraged and crashed out of the room. సో అతను కోపంతో రెచ్చిపోయి బయటకు వచ్చేసాడు సడన్లీ అని చెప్పేటప్పుడు హీ క్రాష్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ అంటే ఇక్కడ ఎలా అంటే హీ బికేమ్ ఎంరేజ్డ్, కోపానికి గురయ్యాడు అని. సో అతని తండ్రి మీద ఆగ్రహం అనేది అతనికి రావడం మొదలైంది. అంటే అతను చెప్పే మాటలు కావచ్చు, బిహేవియర్ కావచ్చు, అతనికి కోపం తెప్పించడం మొదలయ్యాయి అని చెప్తే ఎలా చెప్పాలి, హీ బిగాన్ గెటింగ్ ఎంరేజ్డ్. ఇక్కడ బికేమ్ ఎంరేజ్డ్ అన్నాము, అలాగే గెటింగ్ ఎంరేజ్డ్ ఇది ఒక ఫ్రేజ్ లాగా వాడచ్చు, లేకపోతే హీ గాట్ ఎంరేజ్డ్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏంటి, రావడం మొదలైంది అని చెప్తున్నాం కాబట్టి హీ బిగాన్ గెటింగ్ ఎంరేజ్డ్ అట్ హిస్ ఫాదర్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు. సో మీరు కూడా ఎంరేజ్ అన్న వర్డ్ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ రాయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.